అమ్ముకి వరుస ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. చెంబ మనోహరి చెప్పిన ప్లాన్ ప్రకారం బాగి దగ్గరికి వెళ్ళి, మేడం ఇదంతా చూస్తూ ఉంటే పంతులు గారు చెప్పింది నిజమేనని అనిపిస్తుంది. లేకపోతే అక్కడ అంతమంది ఉండగా ఒక్క అమ్ము మీదే ఆ గద్ద దాడి చేయడం ఏంటి మేడం? పదండి ఒకసారి పంతులు గారిని కలుద్దాం అని బాగిని పంతులు గారి దగ్గరికి తీసుకొని చెంబ వెళ్తుంది. మరోవైపు అమ్ముకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అమ్ముని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. అమ్ము జరిగిన విషయానికి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. నువ్వేం భయపడకమ్ము, నీకేం కాదు, నేనున్నాను కదా అని చెప్పి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. బాగి చెంబ ఇద్దరు పంతులు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మనోహరి ప్లాన్ ప్రకారం పంతులు గారు అమ్ముకి ప్రమాదం జరగడానికి కారణం మీ చిన్న పాప జాతకమే అని చెప్పి అంటూ ఉంటారు. అమ్ము పాప ప్రాణాలతో ఉండాలంటే 7 ఏళ్ల పాటు పాపను తీసుకొని నువ్వెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పాప పెద్ద పాప 7 ఏళ్ల వరకు కలవకూడదు, అజ్ఞాతవాసం లేకుండా వాళ్ళు ఒకే చోట ఉన్నట్టయితే అమ్మో పాప ప్రాణాలు పోతాయని చెప్పి పంతులు గారు హెచ్చరిస్తూ ఉంటారు. 7 ఏళ్ళ అని చెప్పి బాగి షాక్ అవుతుంది. అవునమ్మా, చిన్న పాప జాతకంలోని దోషం 7 ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్ముని హాస్టల్కి పంపించి నేను ఆయనకి మిగతా పిల్లలకు దూరం చేయలేను, అలా అని చిన్న పాపని కూడా ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోతానంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా, ఎందుకు నాకు ఇంతటి శిక్షను విధించావని చెప్పి బాగి బాధపడుతూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తూ చెంబను తీసుకొని బాగి ఇంటికి వస్తూ ఉండగా, మేడం నాదొక చిన్న సలహా, మిమ్మల్ని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. కొద్ది రోజులు ఈ ఇంట్లో పనిచేసినందుకే పిల్లలతో నాకు ఎంతో అనుబంధం ఏర్పడింది. పిల్లలకు ఏదైనా అయితే మీతో పాటు సార్ కూడా అస్సలు తట్టుకోలేరని నాకు తెలుసు. కాబట్టి మీరే ఒక 7 ఏళ్ల పాటు ఆరు పాపను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి మేడం. అప్పుడు సార్ పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు. 7 ఏళ్ల తర్వాత సార్కి దగ్గరికి వచ్చి మీరు జరిగిందంతా చెప్తే తప్పకుండా ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. పిల్లలు ప్రాణాలతో ఉండడం కంటే మనకి ఏది ముఖ్యం కాదు కదా మేడం అని చెప్పి చెంబ కావాలని బాగిని భయపెడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి, అవును యాదమ్మ చెప్పింది నిజమే, పిల్లలకు ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను, ఆయనకు చెప్తే అస్సలు నన్ను ఇంటి నుండి వెళ్ళనివ్వరు, కాబట్టి ఈరోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి బాగి నిర్ణయం తీసుకుంటుంది. అమ్ము ఇంటికి రావడంతో బాగి పరిగెత్తుకుంటూ అమ్ము దగ్గరికి వస్తుంది. అమ్ముని దగ్గరికి తీసుకొని, అమ్ము ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి బాగి అడగడంతో, పర్వాలేదు మిస్ అమ్మ, బాగానే ఉంది అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి ఇదంతా జరగడానికి నేనే కారణం అని చెప్పి అంటూ ఉంటే, మిస్ అమ్మ నువ్వేం చేసావు మిస్ అమ్మ, ఇందులో నీ తప్పే ఉంది అని మిగతా పిల్లలు కూడా అంటూ ఉంటారు. నేనే మిమ్మల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని చెప్పి బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పిల్లలతో, చూడండి పిల్లలు, రేపటి నుండి మీరు మీ నాన్న మాట వినాలి, నలుగురు కూడా ఎప్పుడూ కలిసికట్టుగా ఒకటిగా ఉండాలి, మీరు ఎప్పుడూ కూడా గొడవ పడకూడదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలు ఆశ్చర్యంగా బాగి వైపు చూస్తూ ఉంటారు. అదేంటి మిస్ అమ్మ, ఏదో రేపటి నుండి నువ్వు మాతో ఉండవు అన్నట్టుగా అలా చెప్తున్నావు, మమ్మల్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, నేను మీతో ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి, నాన్నను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి బాగా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు మిస్సం ఎందుకో కొత్తగా ప్రవర్తిస్తుంది అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత బాగి గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ గదిలోకి వస్తాడు. అమర్ని చూడగానే బాగి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఏమైంది బాగి, ఎందుకు అలా ఉన్నావు? ఉదయం జరిగిన ఇన్సిడెంట్ గురించి భయపడ్డావా? నువ్వేం భయపడకు, ఇకపై అమ్ముకి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, దీని అంతటికీ కారణం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి
అమర్ బాగీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతకీ నువ్వు భోజనం చేసావా అని చెప్పి అమర్ అడగడంతో లేదండి అని బాగీ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ చంటి పాపను పెట్టుకొని నువ్వు ఈ టైంలో ఇలా టైంకి భోజనం చేయకుండా ఉండకూడదు, నేను వెళ్ళి నీకు భోజనం తీసుకువస్తానంటూ బాగీకి తనే స్వయంగా భోజనం తినిపిస్తూ ఉంటే అప్పుడు బాగీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఆ దేవుడు మీలాంటి మంచి భర్తనిచ్చి నాకు మంచి చేశాడని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇంతటి దుఃఖాన్ని మిగులుస్తాడని అస్సలు కలలో కూడా ఊహించలేదు. చక్కటి కుటుంబానికి పిల్లలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, నన్ను క్షమించండి అని చెప్పి బాగి మనసులో అమర్కి క్షమాపణ చెప్పుకుంటూ, ఏవండి రేపటి నుండి నేను కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటే, ఏంటి బాగి ఏదో అప్పగింతలో జరిపిస్తున్నట్టుగా ఏదేదో మాట్లాడుతున్నావు, పిల్లల్ని నేను చూసుకోవడం ఏంటి, నువ్వు కూడా నాతోనే ఉంటావు కదా అని అమర్ అంటూ ఉంటాడు. ఉంటానండి, కానీ ఈరోజు నేను పక్కనే ఉన్నా కూడా పిల్లల్ని కాపాడుకోలేకపోయాను కదా, అందుకే మీతో చెప్తున్నాను అని బాగి అంటూ ఉంటే, ఈరోజు అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ బాగి, ఇకపై మనం మరింత జాగ్రత్తగా ఉందాము, ఇకపై పిల్లల మీద ఈగ కూడా వాళ్ళనివ్వను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అమర్ బాగీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏమండి మీరు కూడా తినలేదు కదా, రండి భోజనం వడ్డిస్తానంటూ బాగి అమర్కి భోజనం వడ్డిస్తుంది. తర్వాత అందరి పిల్లలకు తనే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు రాత్రి అమర్ నిద్రపోయిన తర్వాత బాగి ఆరు పాపను తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. బాగి అలా వెళ్ళిపోవడంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చంబా మొత్తానికి మనం సాధించేశాం, ఆ బాగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, రేపో మాపో ఈ నలుగురు పిల్లల్ని హాస్టల్కి పంపించేస్తే అమర్ ఒంటరివాడవుతాడు, ఒంటరివాడైన అమర్కి దగ్గరయ్యి ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను, అప్పుడు నువ్వు కూడా నాతో పాటే ఈ ఇంట్లో జీవితాంతం ఉండొచ్చు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే చెంబ కూడా ఆనందపడుతూ ఉంటుంది. రాత్రిపూట అమర్ మెలకు వచ్చి చూసేసరికి పక్కన బాగి కనిపించదు. దాంతో ఇదేంటి బాగి పాప ఇద్దరు కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి అమర్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే పక్కన టేబుల్ మీద వాటర్ గ్లాస్ కింద ఒక లెటర్ కనిపిస్తుంది. ఏమండి నన్ను క్షమించండి, కొన్ని కారణాల వల్ల నేను ఆరు పాపను తీసుకుని ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను, దయచేసి నా కోసం వెతకండి అని చెప్పి మీరెప్పుడు ఎక్కడున్నా సరే బాగుండాలనే కోరుకుంటున్నాను, నేను ఎక్కడున్నా నా మనస్సంతా కూడా మీ చుట్టూ పిల్లల చుట్టే తిరుగుతుంది అని చెప్పి బాగి లెటర్లో రాస్తుంది. ఆ లెటర్ చదివిన తర్వాత అమర్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ రాతోడికి ఫోన్ చేసి రమ్మని చెప్పి కారులో బాగి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. బాగి చంటి పాపను తీసుకొని బస్టాండ్ వైపుగా వెళ్తూ ఉంటుంది. దేవుడా మొత్తానికి ఇల్లు వదిలి వచ్చేసాను, ఇప్పటికైనా పిల్లలు క్షేమంగా ఉండేలాగా చూడు తండ్రి, నువ్వు నన్ను ఏ మార్గంలో వెళ్ళమంటే నేను అదే మార్గంలో వెళ్తాను అని చెప్పి బాగి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమలోకంలో ఉన్న గుప్తా యమధర్మరాజుతో, ప్రభు మొత్తానికి ఆ బాలిక కోరుకున్నట్టుగా తన సహోదరి కడుపున బిడ్డగా జన్మించింది, తన కుటుంబంతో ఆనందంగా ఉంది, ఒకసారి ఆ బాలిక ఎలా ఉందో మాయాదర్పణంలో వీక్షిస్తానని చెప్పి గుప్తా మాయాదర్పణంలో చూస్తూ ఉండేసరికి బాగి ఆరు పాపను తీసుకొని ఇల్లు వదిలి వచ్చేస్తుంది. ఇక జరిగిందంతా తెలుసుకున్న గుప్తా, ప్రభు ఆ బాలికకు ఇప్పుడు కూడా సంతోషం లేకుండా ఏంటి ప్రభు ఈ కష్టాలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇదంతా ఆ మనోహరి కుట్రగుప్తా అని యమధర్మరాజు అంటూ ఉంటారు. అసలు ఆ మనోహరి కుట్రలకు అంతం అనేది లేదా ప్రభు, అప్పుడేమో ఆ బాలిక ప్రాణాలు తీసేసి కుటుంబం నుండి దూరం అయ్యేలాగా చేసింది, ఇప్పుడేమో ఈ విధంగా ఆ పంతులు గారిని అడ్డం పెట్టుకొని దూరం అయ్యేలాగా చేస్తుంది, ఎలాగైనా సరే ఆ బాలిక ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా మనం ఏదో ఒకటి చేయాలి ప్రభు అని చెప్పి
గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే గుప్తా, ఎంతైనా ఆ బాలికను నువ్వు సోదరి వలె చూసావు కదా, ఆ బాలిక పడుతున్న కష్టాలను నువ్వు చూడలేక ఇటువంటి నిర్ణయం తీసుకున్నావని అర్థమవుతుంది. సరే వెళ్ళి ఆ బాలికను ఆపు అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. దాంతో గుప్తా స్వామీజీ వేషంలో బాగి దగ్గరికి వస్తారు. బాలిక, నువ్వు ఎందులకు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావో అంతా కూడా నాకు అవగతమవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో బాలిక, ఏదైతే నువ్వు నిజమని నమ్ముతున్నావో అదంతా కూడా నిజం కాదు. నిన్ను పునర్జన్మ పొందిన నీ సహోదరిని ఆ ఇంటికి దూరం చేయాలని కొంతమంది దుర్మార్గులు కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర వల్లే ఇదంతా జరుగుతుంది. నిజాలేంటో తెలుసుకో తల్లి అని చెప్పి స్వామీజీ వేషంలో ఉన్న గుప్తా అక్కడి నుండి మాయమైపోతారు. ఇక దాంతో బాగి ఆలోచనలో పడుతుంది. నిజంగానే ఈ స్వామీజీ చెప్పినట్టుగా ఇదంతా మనోహరి కుట్ర అయ్యుంటుందా అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అమర్ బాగిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. బాగి, ఏంటి బాగి నువ్వు చేస్తుంది? ఇప్పటి వరకు నీకోసం ఎక్కడెక్కడో వెతికాను తెలుసు, చివరకు ఇక్కడ కనిపించావని చెప్పి అమర్ పాపను ఎత్తుకుంటాడు. ఎందుకు మేడం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి రాథోడ్ అనడంతో నన్ను క్షమించండి అంటూ బాగి అమర్ కాళ్ళ మీద పడుతుంది. అమ్మో పాప క్షేమంగా ఉండడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చిందంటూ పంతులు గారు చెప్పిన విషయం గురించి బాగి అమర్కి చెప్పేస్తుంది. ఇక దాంతో అమర్ బాగిని పాపను తీసుకొని పంతులు గారి దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ పంతులు ఫోన్లో మనోహరితో మాట్లాడుతూ, మేడం, ఆ బాగుమతి ఇక్కడికి వచ్చింది, మీరు చెప్పమన్నట్టుగానే నేను తనకి అబద్ధం చెప్పాను మేడం అని చెప్పి అప్పుడే అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో అదంతా వినేసిన అమర్, చూసావా బాగి, ఇదంతా కూడా వీడు డబ్బుకి అమ్ముడుపోయి చేస్తున్నాడు అని చెప్పి, రే మర్యాదగా నిజం చెప్పు, ఎవరు చెప్తే ఇదంతా చేశావో? బాగి పాపని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకోవడానికి కారణం నువ్వే కదా, చెప్పు, నీతో ఇదంతా చేయించింది ఎవరు అని అమరు అడగడంతో, సార్ ప్లీజ్ సార్, దయచేసి నన్ను ఏం చేయకండి, ఇదంతా కూడా మనోహరి చేయించింది అని చెప్పి పంతులు గారు నిజం చెప్పేస్తారు. మరి నిజం తెలుసుకున్న అమరు ఏం చేయబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.